ఐదుగురు ప్రజాప్రతినిధులపై స్పీకర్కు వైసీపీ కంప్లైంట్. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ముస్లిం. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అవామీ లీగ్ పార్టీ ఘన విజయం. అమలాపురం కలెక్టరేట్ ఎదుట మత్స్యకారుల ఆందోళన. హీరో యష్ బర్త్డే వేడుకల్లో అపశృతి. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ లో ఫుల్ న్యూస్ లో చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ముసలం మొదలైంది. మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతిపై కౌన్సిలర్లు తిరుగుబాటు చేస్తున్నారు. చైర్పర్సన్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి పూనుకున్నారు బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు. అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ కు అవిశ్వాస పత్రాలను అందజేశారు బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు. చైర్పర్సన్ పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టుగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్ కు చెందిన 15 మంది, బీజేపీకి చెందిన 2 కౌన్సిలర్లు చైర్పర్సన్ కు వ్యతిరేకంగా జతకట్టారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది చైర్పర్సన్ పదవిని దక్కించుకున్న స్రవంతిపై అవిశ్వాసం పెట్టాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వేటు వేసేందుకు వైసీపీ రెడీ అయింది. తమ పార్టీలో గెలిచి టీడీపీకి వెళ్లిన ఆ 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు వైసీపీ నేతలు ప్రసాద్ రాజు, బెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు నేతలు. వేటు వేయాలని స్పీకర్ కార్యాలయంలో అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, టీడీపీ కండువా కప్పుకున్న సి రామచంద్రయ్య పైన అనర్హత వేటు వేయాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా బాసర బస్టాండ్ ప్రాంగణంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దుకాణాల తొలగింపుపై స్థానిక వ్యాపారులకు, ఆర్టీసీ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రహరీగోడ నిర్మాణం పనులను పర్యవేక్షిస్తున్న బైంసా డిపో మేనేజర్ అమృతతో వాగ్వాదానికి దిగారు స్థానిక దుకాణదారులు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దుకాణాలను, అక్రమ నిర్మాణాలను తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బాసర బస్టాండ్ ఆవరణలో ప్రహరీగోడ నిర్మాణం పనులు కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో బస్టాండ్ స్థలంలో అనుమతి లేకుండా కొనసాగిస్తున్న దుకాణాలు, షట్టర్లను తొలగించారు బస్టాండ్ అధికారులు. దీంతో ఆందోళనకు దిగిన దుకాణదారులు ఇప్పటికిప్పుడు దుకాణాలు తొలగిస్తే తాము ఎటుపోవాలంటూ డిపో మేనేజర్ ను ప్రశ్నించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ముందు మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఓడల రేవు, ఎస్ యానం ప్రాంతాల్లో ఉన్న ఆయిల్ కంపెనీల వల్ల సముద్రంలో మత్స్య సంపద నష్టపోతున్నామంటూ నిరసన వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల సముద్రంలో మత్స్య సంపద అంతా పోతుందని, వేటకు వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. ఆయిల్ కంపెనీల వల్ల అమలాపురం నియోజకవర్గంలోని 24 మత్స్యకార గ్రామాల ప్రజలు రోడ్డున పడ్డారని తెలిపారు. ఓఎన్జీసీ ఆయిల్ కంపెనీల నుంచి తమను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో మత్స్యకారులకు ఏ విధంగా నష్టపరిహారం ఇస్తున్నారో అదే తరహాలో తమను కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, శంషాబాద్ ఏబీవీపీ విద్యార్థి సంఘం ధర్నాకు దిగారు. తెలంగాణ హైకోర్టుకు యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని ఇవ్వడాన్ని తప్పుపట్టారు విద్యార్థులు. యూనివర్సిటీ స్థలాన్ని హైకోర్టుకు ఇవ్వడం సిగ్గుచేటని విమర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. యూనివర్సిటీ భూములను ఎవరికి ఇవ్వకుండా అడ్డుకోవాలని, వెంటనే జీవో నెంబర్ 55ను రద్దు చేసి యూనివర్సిటీ భూములు విద్యార్థులకు మాత్రమే ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నిర్మల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ కు సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిర్మల్ క్లబ్ సముదాయానికి సంబంధించిన ట్యాక్స్ విషయంలో చైర్మన్, మున్సిపల్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. గత 5 ఏళ్లుగా లయన్స్ క్లబ్ దుకాణ సముదాయం మున్సిపాలిటీకి సుమారు 11 లక్షల రూపాయల ఆస్తి పన్ను చెల్లించలేదు. 2 సంవత్సరాలుగా నోటీసులు పంపించిన నిర్మల్ క్లబ్ పాలకవర్గం స్పందించడం లేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు కలిసి దుకాణాలకు తాళాలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, క్లబ్ అధ్యక్షుడు రాజేందర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పన్ను చెల్లించేందుకు సమయం ఇవ్వాలని మున్సిపల్ చైర్మన్ అధికారులతో వాదించి సీజ్ చేసిన దుకాణాలని బలవంతంగా తెరిపించారు.